బాక్స్ తీసుకొచ్చేసిందని తినిపించేసింది ఆల్రెడీ. నేను తినడం అయితే మీకు చూపించలేదు కదా. నేను హాయ్ చెప్పేస్తున్నాను. మీకైతే ముందే హాయ్ చెప్పేసాను చూడండి. ఇంకా మళ్ళీ హాయ్ చెప్పలేదు అనుకోకండి. మా చెల్లి ఒక్క దగ్గర ఆడుతానండి. చూడండి, నా వెంట ప్రతిసారి నా వెంట పడుతూనే ఉంటది. ఎప్పుడు చూడు నేను అదెక్కుతా ఇదెక్కుతా. మా స్కూల్లో దాని పెత్తనం ఏంటో నాకు అర్థం కాదండి. ఇక్కడ ఎవరో వాళ్ళ డాడీ తనని ఎక్కిస్తున్నారని మళ్ళీ నాకు అడ్డం వచ్చేసింది. చూస్తున్నారా, అలా రా అని చెప్పేసాను. ఇంకేం చేస్తామండి, చెల్లి కదా, వదిలేలేము కదా. ఇంకా చూడండి నా వెనకాల వచ్చి జారుతుంది. ఏం చెప్పాలండి, మీకు కూడా అంతేనా? మీ చెల్లి వాళ్ళు కూడా అంతేనా? అదిగా జారేసానండి నేను. ఇప్పుడు మా చెల్లి ఇదేనండి మా స్కూల్. ఇదంతా ప్లే గ్రౌండ్. ఏంటి ఆడుకుంటున్నాను, ఆడుకోవడం మాత్రమే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లంచ్ బ్రేక్ అండి బాబోయ్. లంచ్ బ్రేక్ అయినందుకు మా మమ్మీ ఫాస్ట్గా అన్నం పెట్టేసింది. ఇంకా అన్నం తినేసాము, అందుకనే ఆడుకుంటున్నాం. త్వరగా అన్నం తినిపించేస్తే మా మమ్మీ ఇంక మేము ఆడుకోవడానికి వచ్చేసాం. చూడండి, నన్ను ఒక్క దగ్గర కూర్చొనివ్వదు. నేను వెక్కితే అది ఎక్కాలంటది. ఇంకా ఏడుస్తుంటే ఏం చేస్తాం, చిన్నది కదా, దానికే వదిలేసి ఇంకా వెళ్ళిపోయానండి. చాలా చూసారా, మళ్ళీ దిగిపోతా అని చెప్పింది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జిట్టు మా చెల్లి అసలు చాలా సతాయిస్తుందండి. అదిగో నేను ఆడుకుంటున్నానా, మళ్ళీ మా చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నానంట. అదిగోండి వచ్చేసింది, లోపల ఉంది. వీడెవడో నా వెనకాల వస్తున్నాడు. నాకు మా చెల్లి అనుకుంటే మళ్ళీ వీడెవడో వచ్చాడు. ఏంటోనండి, చూడండి మా చెల్లి నా వెనకాలే ఉంది. ఇదేం మా స్కూల్లో బొమ్మలు ఎంత బాగున్నాయి కదా. నచ్చాయా మీకు? నచ్చే ఉంటాయండి, పిల్లలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకింటికి వచ్చేసింది మా మమ్మీ. ఇదేంటా అని చూస్తున్నారా, మా డాడీ ఏదో బుక్ చేశాడంటండి. చూద్దామా? ఇంటికి వచ్చాక మా డాడీ నీకు డెలివరీ వచ్చింది చూడు అని అంటే తీసుకొచ్చిందండి. ఏంటో మరి, నేను కూడా చూడలేదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా. అదిగోండి మా డాడీ మాకు డ్రెస్సులు కొన్నాడండి. బాగున్నాయా? కొంచెం సబ్స్క్రైబ్